కడవలు పాలతో నింపి ఎముకల్లో నా మూలుగు పెంచి ఎత్తైన కొండను ఎక్కే బలమును కృపతో నాకిచ్చినావే. గుండె కడవలు పాలతో నింపి ఎముకల్లో నా మూలుగు పెంచి ఎత్తైన కొండను ఎక్కే బలమును కృపతో నాకిచ్చినావే. ఈ చేతి భోజనమే ఈ శక్తి నాకిచ్చెను, నీ చేతి భోజనమే ఈ శక్తి నాకిచ్చెను. ఎల్ షదాయ్ బలమీయగా మరి లోతుగా వేరు తన్నెదను అదోనాయ్ తోడుండగా. పట్టణస్తులారా, సికింద్రాబాద్ వాసియో అందరికీ ప్రభుపేట ప్రత్యేకమైన వందనాలు. आप सबको यीशु मसीह का नाम में शुभकामनाएं. ప్రభు యేసు క్రీస్తు గురించి మేము చెప్పాలనుకుంటూ ఉన్నాము. प्रभु यीशु मसीह के बारे में मैं बताना चाहता हूँ. नई मार्ग हो, నేనే సత్యమును, मैं सच हूँ, నేనే జీవమును, नई जीवन हो. నా ద్వారా తప్ప పరలోక రాజ్యాన్ని చేరలేను. मेरे द्वारा कोई भी परमेश्वर का राज्य नहीं जा सकता. పరలోక రాజ్యాన్ని చేరాలంటే स्वर्ग राज्य पहुँचने के ఆయన लिए ఒక్కడే మార్గమై ఉన్నాడు. सिर्फ यीशु मसीह मार्ग है. ఎందుకని ఆయన మార్గము? क्यों यीशु मसीह मार्ग है? ఆయన మన కోసం దిగి వచ్చాడు. यीशु मसीह हमारे लिए स्वर्ग से नीचे उतरा. ఆయన మన కోసం రక్తాన్ని చిందించాడు. यीशु मसीह हमारे लिए खून बहाया. ఆయన మన కోసం మరణించాడు. यीशु मसीह हमारे लिए मारा गया. సమాధి చేయబడ్డారు. वो समाधि हो गया. మరలా తిరిగి వచ్చారు. तीसरा दिन में फिर जी उठा. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు. क्यों? वो सर्वशक्तिमान है. ఆయన మన పాపాన్ని తీసివేయగలిగిన దేవుడు. हमारे पाप निकालने वाला सिर्फ यीशु मसीह है. కాబట్టి ఆయనే మార్గమై ఉన్నాడు. इसलिए वही मार्ग है. నువ్వు పరలోక రాజ్యానికి చేరాలంటే स्वर्ग राज्य पहुंचने के लिए యేసయ్య మార్గము. यीशु मसीह मार्ग है. ఈ యొక్క హైదరాబాద్ రావాలంటే अगर हैदराबाद आना चाहिए तो ఎన్నో మార్గాలు ఉన్నాయి. बहुत मार्ग है. పరలోక రాజ్యం చేరాలంటే स्वर्ग राज्य पहुंचने के लिए ఒకే ఒక్క మార్గం ఉంది. एक ही एक मार्ग है. ఆయనే ప్రభు యేసుక్రీస్తు వారు. वही मार्ग है यीशु मसीह. ఆయన నమ్మండి, उनको पर विश्वास करो, విశ్వసించండి. विश्वास करो. ఆయన చెప్తూ ఉన్నారు, यीशु मसीह कहते हैं నమ్మి బాప్తిజం పొందిన వారు రక్షించబడును. विश्वास करो, अंगीकार करो, बपतिस्मा ले लो. కాబట్టి మీరు నమ్మి బాప్తిజం పొందడం ద్వారా इसलिए विश्वास करके बपतिस्मा लेने के द्वारा పరలోక రాజ్యానికి చేరతారు. और उद्धार मिलेगा, स्वर्ग राज्य पहुंचेगा. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. परमेश्वर आपको आशीष दे. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. आमीन. परमेश्वर आपको आशीष दे आप सबको. యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. प्रभु यीशु मसीह इस धरती में आया है. నీ కోసం నా కోసం ప్రాణం పెట్టారు. आपके लिए मेरे लिए प्राण दे दिया. ప్రభు యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటంటే, प्रभु यीशु मसीह एक बात कहते हैं, ప్రయాసపడి భారం మోయుచున్న जो भी परिश्रम करने वाला సమస్త జనులారా, सारे लोग నా యొద్దకు రండి, मेरे पास आओ, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. आपको मैं विश्राम दूंगा बोल के यीशु मसीह ने कहा. సమస్త జనులారా, हर आदमी అందరూ सब నా యొద్దకు రండి. मेरे पास आ जाओ. అనేకమైన పట్టణాల నుంచి వచ్చిన వారు ఉండొచ్చు. ఇక్కడ बहुत बहुत दूर से शहर से आप आए होगा. అనేకమైన రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఉండొచ్చు. बहुत दूर से आप आए होगा. సమస్త జనులు అంటే దేశం అందరూ सारे लोग बोले तो देश नहीं है. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని నమ్ముకోవాలి. ये संसार में हर आदमी परमेश्वर के ऊपर विश्वास करना. దేవుని బిడ్డలారా, परमेश्वर के जन हो. మీరు ఏ దుఃఖంలో ఉండొచ్చారు, आप दुख में होगा, ఏ బాధలు ఉండి వచ్చారు, आप मुश्किल में है, ఏ సమస్యలు ఉండి వచ్చారు, समस्या में है, రండి. यीशु मसीह के पास आ जाओ. యేసు ప్రభు మీ సమస్యను తీసివేస్తారు. यीशु मसीह आपका समस्या को दूर करेगा. యేసు ప్రభు కాలంలో ये जब यीशु मसीह इस धरती पर था, ఒక స్త్రీ ఉంది. एक स्त्री था, ఒక రోగం అనేటువంటి भयंकर रोग था, శ్రమలో 12 సంవత్సరాల నుంచి ఉంది. 12 साल से बड़ा मुश्किल में था. 12 సంవత్సరాల నుంచి ఎంతో మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. 12 साल में बहुत डॉक्टर लोगों के पास गया, ఆమె రోగం పోలేదు. उनका रोग गया नहीं. 12 సంవత్సరాలుగా ఎంతో మందిని ఆశ్రయించింది. 12 साल में बहुत लोगों के पास गया, జీవితం మారలేదు. उनका जिंदगी
చెప్తున్నారు. यीशु मसीह इस तरह वचन बता रहे యేసు हैं। ప్రభు దగ్గరికి వచ్చింది, यीशु मसीह के पास आया, యేసు ప్రభువుని తాకింది. यीशु मसीह को छुआ, 12 సంవత్సరాలుగా పోని రోగము 12 साल से जो रोग नहीं गया, యేసు ప్రభువుని తాకగానే పోయిందండి. यीशु मसीह छूने के द्वारा चले गया। మీరు ఒక దినం ముందు యేసు ప్రభు వారికి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. यीशु मसीह इस जैसा एक सुसमाचार बता रहे हैं। एक दिन సువార్త ప్రకటిస్తుండగా ఆమె వచ్చింది, सुसमाचार बताने के समय वो स्त्री यीशु मसीह के पास आई। విశ్వసించింది. యేసు ప్రభు వారిని తాకితే నా రోగం పోతుంది. यीशु मसीह को छुए तो मेरा रोग चले जाएगा बोल के सोचा। యేసు ప్రభు వారిని తాకిందండి. यीशु मसीह को छुआ, 12 సంవత్సరాలుగా పోని రోగం ఒకసారిగా పోయింది. 12 साल से जो रोग था उसी समय चले गया। మీరు కూడా అటువంటి రోగంలో ఉన్నారా? आप भी ऐसा रोग में हैं? ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా పోవట్లేదా? शायद बहुत डॉक्टर लोग के पास गए होगा, वो रोग नहीं जा रहे। ఒకసారి దేవుడి దగ్గరికి రండి, एक बार यीशु मसीह के पास आ जाओ, ఆయన మీ రోగాన్ని తీసివేస్తారు, आपका रोग दूर करेगा, మీ జీవితాన్ని మారుస్తారు. आपका जिंदगी बदल देगा। అది మాత్రమే కాదు, उतना ही नहीं, జ్వరం వస్తే మనకి డాక్టర్లు ఉన్నారు. अगर बुखार आए तो डॉक्टर लोग है हमारे पास। ఇంజక్షన్ వేస్తే తగ్గిపోతేమో, एक इंजेक्शन दिए तो वो चले जाएगा। కానీ ప్రతి మానవుల్లో కూడా పాపం ఉందండి. हर आदमी के अंदर पाप है। ఆ పాపము ఎవరు కూడా తీసివేయలేరు. वो पाप कोई भी नहीं निकाल सकते। ఆ పాపము డాక్టర్లు తీసివేయలేరు. वो पाप डॉक्टर भी नहीं निकाल ఆ सकते। పాపము కేవలం యేసు ప్రభు వారు మాత్రమే తీసివేస్తారు. वो पाप सिर्फ यीशु मसीह निकाल सकते हैं। ఎందుకని యేసు ప్రభు వారు తీసివేస్తారు? क्यों यीशु मसीह निकालेगा? ఆయనే మనం సృష్టించిన దేవుడు కాబట్టి, वही हमको रचा है। ఆయనే మన కోసం ప్రాణం పెట్టారు కాబట్టి, यीशु मसीह हमारे लिए प्राण दे दिया। ఆయనే మన కోసం ఈ లోకానికి వచ్చారు కాబట్టి, यीशु मसीह हमसे प्यार करके इस धरती में आया। మన పాపాన్ని తీసివేయడానికి సర్వశక్తిమంతుడు. पाप निकालने के लिए सर्वशक्तिमान यीशु मसीह ఆయన है। పరిశుద్ధుడు కాబట్టి, वो पवित्र परमेश्वर है। పరిశుద్ధుడిగా జీవించాడు కాబట్టి, पवित्रता में यीशु मसीह ने जिया। ఆయన శిలువ మీద కార్చిన పరిశుద్ధ రక్తము ये क्रूस पर उसका पवित्र खून बहाया यीशु मसीह ने। మన పాపాన్ని పరిశుద్ధపరుస్తుంది, हमारा पाप को शुद्ध करेगा, మన జీవితాన్ని మారుస్తుంది. हमारा जिंदगी को बदलेगा। కాబట్టి రండి, इसलिए आप लोग आ जाओ, యేసుక్రీస్తు నమ్మండి. यीशु मसीह पर विश्वास करो। యేసు ప్రభు చెప్తున్నారు, यीशु मसीह कहते हैं, నేనే మార్గమును, मैं ही मार्ग हूँ, నేనే సత్యమును, मैं ही सत्य हूँ, నేనే జీవమును. मैं ही जीवन నా हूँ। ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యానికి చేరలేరు. मैं बिना कोई भी परमेश्वर के पास नहीं जा सकते। हाँ, ओके। నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యానికి చేరలేరు. यीशु मसीह बोल रहे, मेरा द्वारा कोई भी परमेश्वर के पास नहीं आ ఇప్పుడు सकते। యేసు ప్రభువు వెంబడించడం ద్వారా यीशु मसीह का द्वारा जाने के द्वारा మనం పరలోక రాజ్యానికి చేరతాము. स्वर्गराज पहुंच सकते हैं। సికింద్రాబాద్ లో ఉన్న వారినందరూ కూడా దేవుడు దీవించింది గాక. जो सिकंदराबाद वासी आप सबको इस पर यीशु मसीह మీ आशीष दे। వ్యాపారాన్ని దేవుడు దీవించింది గాక. आपका व्यापार को ऊपर आशीष दे। యేసు ప్రభు చెప్తూ ఉన్నారు, यीशु मसीह कहते हैं, నేనే మొదటి వాడను, मैं ही पहले आदमी, पहले परमेश्वर हूँ, నేనే కడపటి వాడను, मैं ही आखिरी हूँ, మృతుడైనది గాని मैं मर गया, యుగ యుగములో సజీవుడైన దేవుడు युगानुयुग रहने वाला मैं ही हूँ। ఆయన మరణించారు. वो मर गया, ఎందుకు మరణించారు? क्यों मर गया? మన కోసము ఆయన దిగి వచ్చి మరణించారు. मेरे लिए और परमेश्वर ने उतरा है, ఎందుకంటే क्योंकि మానవ పాపం పోవాలంటే రక్తము చిందింపబడాలి. आदमी का पाप निकालने के लिए खून बहाना అది है। ఏ రక్తము? कौन सा खून? పరిశుద్ధుని రక్తము చిందించబడాలి, पवित्र खून बहाना पड़ेगा पाप के लिए। పరమాత్ముని రక్తము చిందించబడాలి. परिशुद्ध रक्त खून बहाना पड़ेगा। పరమాత్ముడు ఎవరు? ये परमेश्वर कौन है? పరలోకం నుంచి దిగి వచ్చిన వాడే పరమాత్ముడు. अरे स्वर्गराज से नीचे उतरा वही परमेश्वर है। ప్రభు యేసుక్రీస్తు వారు పరలోకములో ఉండి पर यीशु मसीह परमेश्वर स्वर्ग से उतरा, మనందరి కొరకు ఆయన దిగి వచ్చారు. हम सब के लिए यीशु मसीह इस धरती में आया, మనందరి కొరకు రక్తాన్ని కార్చారు. हम सब के लिए खून बहाया, మనందరి కొరకు ఆయన మరణించారు. हम सब के लिए यीशु मसीह मारा गया, మనందరి కొరకు ఆయన సమాధి చేయబడ్డాడు. हम सब के लिए वो मारा गया। కానీ ఆయన సమాధిలో ఉండిపోలేదండి. वो कब्र में नहीं था, మరలా మూడో దినాన సమాధి నుంచి తిరిగి లేచాడు. कब्र से तीसरा दिन में यीशु मसीह ने जी उठा। ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు. क्यों? वो सर्वशक्तिमान।
కాబట్టి దేవుని బిడ్డలారా, इसलिए भाइयों बहनों, మీరు ప్రభు యేసు క్రీస్తు వారిని నమ్ముకోవడం ద్వారా प्रभु यीशु मसीह पर विश्वास करो। ఆ సర్వశక్తిమంతుడు మీకు పరలోక రాజ్యాన్ని ఇస్తారు. वो सर्वशक्तिमान आपको उतार देगा, ఆ పరిశుద్ధుడు మీ పాపాన్ని తీసివేస్తారు. आपका पाप निकालेगा। యేసే మీ జీవితాలను మారుస్తారు. प्रभु यीशु मसीह आपका जिंदगी बदलेगा। యేసేని వెంబడించండి. यीशु मसीह पर विश्वास करो। యేసే ద్వారానే సమస్తము కలిగాయి. यीशु मसीह के द्वारा सब कुछ प्राप्त हुआ। సృష్టి అంతా కూడా యేసే కలుగు చేశారు. ये सारे सृष्टि यीशु मसीह के द्वारा हुआ, उत्पन्न हुआ। నిన్ను నన్ను కూడా యేసే కలుగు చేశారు. आपको मेरे को यीशु मसीह ने बनाया। నీకు నాకు కూడా ఒక రాజ్యాన్ని ఆయన ఇచ్చారు. आपको मेरे को एक राज्य दे दिया, అదే పరలోక రాజ్యము. वही स्वर्ग राज्य। మీరు అనుకోవచ్చండి, आप सोच रहे होगा పరలోక రాజ్యాన్ని మీరు చూసారా అని. आप स्वर्ग राज्य देखा? తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనకు తెలియదు ఈ యొక్క ప్రకృతి మనుషులు ఉన్నారని. हम माता का घर में समय था, उस समय हमको मालूम नहीं है। మనం జన్మించిన తర్వాత అప్పుడు ఇవన్నీ చూసాము, అప్పుడు ఇవన్నీ ఉన్నాయి అనుకున్నాము. ये सारे उत्पन्न हुआ, हम देखने के द्वारा उत्पन्न हुआ बल्कि सोचा होगा। అలాగే